సనాతన వజ్ర ఛానల్కి స్వాగతం. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో కాస్త ఎక్కువ లెంత్ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా చివరి వరకు చూడండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. క్లియర్గా ఎన్నో ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో ఉంటాయి. సో పూర్తిగా చివరి వరకు ఖచ్చితంగా చూడండి. సతీ సహగమనం అసలు చరిత్ర అనే అంశం ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఇది సతీ అనే టాపిక్లో సెకండ్ పార్ట్. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అది కూడా పూర్తిగా చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. పార్ట్ 1లో మనం అసలు మన వేదాల్లో, మన గ్రంథాల్లో లేదా మన శాస్త్రాల్లో ఎక్కడైనా సతి అనేది చెయ్యాలి, బలవంతంగా మంటల్లోకి తోసేయాలి అనేది ఉందా అన్నది చూసాం. అక్కడ మనకేం తెలిసింది? క్లియర్గా తప్పుడు ట్రాన్స్లేషన్స్ వల్ల వక్రీకరణలు జరిగాయి. ఎక్కడా కూడా సతీ చేయాల్సిందే అని కానీ, అది ఒక ఖచ్చితమైన కంపల్సరీ బలవంతంగా చేయాల్సిన పద్ధతి అని కానీ ఎక్కడా మనకి మన వేదాల్లో, శాస్త్రాల్లో కనిపించదు. అంతేకాక మన ధర్మశాస్త్రాల్లో, స్మృతుల్లో సతీవ్రత అనేది ఎవరైనా ఫాలో అయితే ఖండించారు, నిషేధించారు అన్నది కూడా మనం పార్ట్ 1లో చూసాం. సో ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఉద్ధరించారు అనేమి అనడానికి లేదు. సతీ సహగమనం అనేది, అసలు ఈ పద్ధతి అనేది మన వేదాల్లో ఎక్కడా చెప్పలేదు. ఇంకా చెయ్యాల్సిందే అన్నారు అనడానికి ఛాన్స్ కూడా లేదు. అయినా కానీ అసలు ఎక్కడా లేకుండా ఈ అంశం ఇంతగా ఎందుకు ఉంటుంది అనే అనుమానం వస్తుంది. కాబట్టి ఈ పార్ట్లో, అంటే పార్ట్ 2లో చరిత్రలో అసలు సతీ ఉందా, ఎంత ఉంది, ఎక్కడ ఉంది, చారిత్రక అంశాలతో చూద్దాం. ముందు చిన్న టైం పీరియడ్ తీసుకుందాం. స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2016 వరకు చూసుకుంటే 40 కేసులు మనకి కనిపించాయి. అంటే 70 ఏళ్లలో 40 కేసులు. చూసారా, అది మా బ్రిటిష్ తాతలు వచ్చి బ్యాన్ చేశారు కాబట్టే బ్యాన్ అయింది అని సంకలు గుద్దుకునే వాళ్ళు ఉంటారేమో. మనం పార్ట్ 1లో చూసినట్టు 13 నుంచి 16 శతాబ్దాల్లో అక్కడక్కడా జరిగిన సన్నివేశాల్ని స్మృతికారులే కాదు, రాజులు కూడా ఖండించారు, నిషేధించారు. సో బ్రిటిష్ వలస పాలకుల సపోర్టర్లు ఎవరైనా ఉంటే మీ ఆత్మీయ దొంగ మీ తల్లిదండ్రులు వచ్చి ఉద్ధరించింది ఏంటో నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. ఈ పార్ట్లో ఇందాక అనుకున్నట్టు అసలు భారత్లో ఎంతగా జరిగింది అనేది రచనలు, పురావస్తు ఆధారాలతో మనం చూద్దాం. సో టాపిక్లోకి వద్దాం. అన్నిటికన్నా ముందు రికార్డ్ అయిన సతీ ఇన్స్టెన్స్, ఈ సతీ ప్రథ అనేది 3వ శతాబ్దం BCEలో మనకి కనిపిస్తుంది. అలెగ్జాండర్ భారత్ నుండి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అతని సైన్యంలో భారతీయ సైనిక దళం కూడా ఒకటి ఉంది. దానికి శశిగుప్త అనే సేనాధిపతి మరణించినప్పుడు తన 2 భార్యలు ఎవరు సతీప్రత చేసుకోవాలి అని గొడవ పడటం చూసి అక్కడి వాళ్ళు ఆశ్చర్యపోయారు. డియోడోరస్ అనే అతను డైరెక్ట్గా అక్కడ ఉన్న సాక్ష్యంగా తన రికార్డ్స్లో ఇది రాశాడు. సో ఆ శతాబ్దంలో ఒక చరిత్రలో ఈ అంశం అనేది మనకి కనిపించింది. సరే, కానీ ఈ సమయంలో చరిత్రకారులు ఎవ్వరూ కూడా అది తప్ప ఇంకేది ఎక్కడా రాయలేరు. మెగస్థనీస్ కూడా సతీ గురించి రాయలేదు అన్నది మనం పార్ట్ 1లో చూసాం. సో ఇక్కడ ఈ ఒక్క ఇన్స్టెన్స్లో ఉన్నప్పటికీ అది చాలా రేర్గా, అరుదుగా, క్లియర్గా బలవంతం ఎక్కడ చెయ్యకుండా జరిగిన ఒక సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రామాణికంగా ఉంటే అలెగ్జాండర్తో యుద్ధంతో పోయినప్పుడే ఎందరో మరణించుంటారు కదా, అప్పుడే వీళ్ళు చూసి రాసి ఉండాలి కదా, ఎక్కడా రాయలేదు. సరే, మళ్ళా చరిత్రలో నెక్స్ట్ ఇది ఎక్కడ కనిపిస్తుందో చూద్దాం. ఈ సతీ ప్రథ అనేది నెక్స్ట్ మళ్ళా మనకి కనిపించేది 800 ఏళ్ల తరువాత, అంటే ఆధారాలతో సహా 510 కామన్ ఎరాలో మధ్యప్రదేశ్లో ఇరాన్ శిలాఫలకం అనేది మనకి దొరికింది. అక్కడ భానుగుప్త అనే ఒక పెద్ద రాజు యొక్క సేనాధిపతి గోపరాజు మరణిస్తే తన భార్య సతీ సహగమనం చేసుకున్నట్టుగా మనకి ఉంటుంది. చరిత్రకారులు ఎందుకు స్పెసిఫిక్గా ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఈ టైం పీరియడ్, ఈ గ్యాప్ గుర్తుపెట్టుకోవాలి అని ఎందుకంటారంటే, ఇలా 800 ఏళ్ల గ్యాప్లో ఇలా స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఒక కేసు అనేది రికార్డ్ అయింది. అది ఎంత రేర్గా, తక్కువగా జరిగేది అన్నది మనం గమనించాలని చాలా స్పెసిఫిక్గా ఈ డేట్స్ మెన్షన్ చేస్తారు. అందుకే అలా ఒకళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగా ఇది శిలాశాసనంలో చెక్కారు. రోజుకొకళ్ళు ఇలా సతీప్రత చేసుకుంటూ అలా కామన్గా ఉంటే ఎవరు ఒక గుర్తించాల్సిన అంశంగా లేదా ఒక ఏదో చారిత్రక అంశంగా ఆ శిలాఫలకాలని చెక్కడం అనేది జరగదు. అది అర్థం చేసుకోవడానికి చాలా స్పెసిఫిక్గా 800 ఏళ్ల తర్వాత మనకి మళ్ళా కనిపించింది అని చరిత్రకారులు చెప్తున్నారు. దీనికన్నా ముందు నేపాల్లో 464 కామన్ ఎరాలో మన్నాదేవ్ అనే రాజు తల్లి తన భర్త మరణిస్తే
నేను కూడా భర్తతో వెళ్ళిపోతాను అని తన కొడుకుని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆవిడని ఆపేశారు. సో ఆవిడ తన భర్త జ్ఞాపకాలతో అరుంధతిలా బ్రతికింది అని వాళ్ళు శిలాశాసనాలు చెక్కుకున్నారు. సో ఇది స్పెసిఫిక్గా శాస్త్రాల్లో సతీ చేసుకోవాల్సిందే అని చెప్పడం వల్ల వాళ్ళకి వచ్చిన ఆలోచన కాదు. అక్కడక్కడ కొందరు భర్త లేకుండా అసలు ఉండలేము అనే వాళ్ళకి వచ్చిన ఆలోచనతో ఇలా అడిగారు. వీళ్ళని ఆపేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ క్లియర్గా అప్పటి రాజులు, కుటుంబ సభ్యులు ఆపారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. 600 CEలో హర్షవర్ధనుడి తల్లి తన భర్త ప్రభాకవర్ధనుడు అనారోగ్యం పాలవగానే తన భర్త మరణించక ముందే తాను ఆత్మార్పణ చేసుకుంది. కొడుకు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ తాను ఇన్నేళ్లు తన భర్తతో శివంగిలాగా బ్రతికిందని, ఒక గొప్ప జీవితం బతికింది, ఇలా భర్త కోసం ఏడుస్తూ బ్రతకడం తనకి తగదు అని కొడుకు చెప్పినా వినకుండా ఆత్మార్పణ చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని టెక్నికల్గా సతీ సహగమనం అనడానికి కూడా లేదు. సో మళ్ళా 100 ఏళ్లకి ఒక ఇన్స్టెన్స్ మనకి కనిపిస్తుంది. తరువాత తన తల్లిని ఆపలేకపోయిన హర్షవర్ధనుడు తన సోదరి రాజశ్రీ భర్త చనిపోవడంతో సహగమనం చేసుకుంటోంది అని తెలియగానే వెంటనే వెళ్ళి ఆపుతాడు. ఆవిడ హర్షుడి రాజ్యంలో తన జీవనం కొనసాగించింది. హర్షవర్ధనుడి ఎన్నో నిర్ణయాల్లో ఎన్నోసార్లు ముఖ్య పాత్ర వహించింది. ఇక్కడ 2 అంశాలున్నాయి. ఒకటి, ఆవిడని క్లియర్గా ఆపేశారు. అది బలవంతంగా చేయాల్సిన పద్ధతి కాదు కాబట్టి. 2, విధవరాళ్ళు అయినప్పటికీ రాజు నిర్ణయంలో తన ఒపీనియన్ చెప్పే స్థాయిని తనకి కలిగించారు. సో ఆడవాళ్ళని తొక్కేశారు అని దొంగ ఏడుపు ఏడ్చే వాళ్ళకి ఈ అంశం కూడా మనం చెప్పాలి. దీని తర్వాత మళ్ళా రాజేంద్ర చోళుడి సమయం, అంటే 900 శకంలో అని అనమాట. సో ఆల్మోస్ట్ 2-3 శతాబ్దాల తర్వాత డెక్కబి అనే శూద్ర జాతికి చెందిన మహిళ తన భర్త యుద్ధంలో మరణిస్తే తాను కూడా సహమరణం చేసుకుంటుంది. ఇక్కడ క్లియర్గా డెక్కబి తండ్రి, తల్లి ఇంకా చుట్టాలు తనని ఆపడానికి ట్రై చేసినట్టు మనకి చరిత్రలో కనిపిస్తుంది. అయినా వినకుండా తాను మరణిస్తుంది. తన తండ్రి రవిగుడు ఒక శిలాశాసనం లాంటి ఒక స్మారక చిహ్నం తయారు చేయించి నిలుపుతాడు తన కూతురు గుర్తుగా. ఇక్కడ మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. మనకన్నా ముఖ్యంగా కావాలని శూద్రవర్ణం వారిని సనాతన ధర్మం ప్రకారంగా వివక్ష చేశారు అని వక్రీకరణ చేసే వాళ్ళకి, మా బ్రిటిష్ మమ్మీ డాడీలు వచ్చి ఉద్ధరించారు అనే వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఈ పర్టికులర్ సంఘటనలో మనకు కనిపిస్తాయి. పాయింట్ నెంబర్ 1, శూద్రవర్ణంకి చెందిన డెక్కబి భర్త యుద్ధానికి వెళ్ళాడు. అంటే శూద్రులు యుద్ధంలో పాల్గొనేవాళ్ళు. లేదు తన భర్త శూద్రుడు అని చెప్పడం ఎక్కడా జరగలేదు. అంటే యుద్ధం చేశాడు కాబట్టి క్షత్రియుడై ఉండాలి. అంటే కులాంతర వివాహం లేదా ఒక శూద్ర స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఆ సమయంలో ఎలాంటి ప్రాబ్లము లేదు. అంటే వర్ణ వ్యవస్థలో వెసులుబాటు అనేది ఉంది. ఆ దిక్కుమాలిన యూరోపియన్ కాస్ట్ సిస్టమ్ లాగా కాదు. పాయింట్ నెంబర్ 2, డెక్కబి తండ్రి ఒక స్మారక చిహ్నం, ఒక శిలాశాసనం చేయించే హోదాలో ఆర్థిక స్తోమతతో ఉన్నాడు. అంటే ఎవడూ కూడా శూద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేసే హక్కు, అంటే ఒక స్మారకమో ఒక శిలాశాసనమో చెక్కించే హక్కు నీకు లేదు అని ఆపలేదు. అంటే భారత చరిత్రలో ఈ దిక్కుమాలిన బయట వలస పాలకులు రాకముందు శూద్రులు గౌరవంగాను డబ్బులు ఉన్నవాళ్లుగాను బ్రతికారు. పాయింట్ నెంబర్ 3, మనకి ఈ స్మారకంలో డెక్కబి మరణించే ముందు తన భూములు, బంగారంతో నేసిన బట్టలు, డబ్బు, గోవులు దానం చేసింది అని ఉంటుంది. అంటే శూద్రవర్ణానికి చెందిన స్త్రీకి భూములు ఉన్నాయి, బట్టలు, అవి కూడా బంగారంతో నేసిన బట్టలు ఉన్నాయి, డబ్బు, గోవులు కూడా ఉన్నాయి. ఇది ఏ సమయంలో? రాజేంద్ర చోళుడు ఉన్న 979 శకంలో. పాయింట్ నెంబర్ 4, అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ పైన చూసిన హక్కులు గాని, హోదాలు గాని, డబ్బు గాని, ఆస్తి గాని శూద్రులకి ఏ బ్రిటిష్ వలస పాలకుడు, ఏ ముఘల్ రాజు ఉద్ధరించి వచ్చి ఇచ్చింది కాదు. సో ఎవడైతే వక్రీకరించి పనికిమాలిన మాటలు చెప్పి జనాలని మోసం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాయింట్స్ చెప్పండి. ఈ వీడియో షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి. ఈ డెక్కబి సందర్భం తర్వాత మనకి 1000 కామన్ ఎరా వరకు దక్కన్ ప్రాంతాల్లో చాలా అరుదుగా ఈ సతీప్రథ అనేది కనిపించేది. అలాగే 900 CE వరకు పల్లవ, చోళ, పాండ్య రాజ్యాల్లో ఒక్క సతీప్రథ కేసు కూడా మనకి కనిపించలేదు చరిత్రలో. అండ్ ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రులు, చుట్టాలు లేక అక్కడున్న వీక్షకులు ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నించారు. ఇంకాస్త ముందుకి వస్తే 700 నుండి 1100 CE ప్రాంతాల్లో మనకి కాశ్మీర్ ప్రాంతంలో సతీప్రథ జరిగినట్టుగా కనిపిస్తుంది. కల్హనుడి రాజతరంగిలో కూడా కాశ్మీర్లో రాజకుటుంబాల్లో సతీప్రథ అయినట్టు కొన్నిసార్లు రాయడం అనేది కూడా జరిగింది. ఇక్కడ ఒకటి గమనించండి, ఈ టైం పీరియడ్ ఏంటి?
ఈ 700 టైం పీరియడ్ తర్వాత నుండి మిడిల్ ఈస్ట్ నుండి అరబ్ ఆక్రమణలు మొదలైపోయాయి. మొహమ్మద్ బిన్ కాసిం లాంటి వాళ్ళు భారత్ పై ఆక్రమణలు మొదలెట్టేశారు. అంటే కేవలం కోయిన్సిడెన్స్ అంటారా? ఇది ప్రేక్షకుల విజ్ఞతకే వదిలేస్తున్నాను. క్లియర్ గా చరిత్రకారులు క్షత్రియుల్లో, అది కూడా సరిహద్దు రాజ్యాల్లో ఉన్న క్షత్రియ కుటుంబాల్లో, రాజ్య కుటుంబాల్లో ఈ సతీప్రత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అని రాశారు. అది కూడా వీర మరణం పొందిన భర్తలకి అంకితం చేస్తూ వాళ్ళు కూడా సతీప్రత చేసుకునేవాళ్ళు అని ఎన్నో అంశాల్లో చరిత్రకారులు తెలిపారు. అలా అలా రాజ్పూత్ల కాలానికి ఈ మిడిల్ ఈస్ట్ ఆక్రమణదారులు చచ్చిన స్త్రీల శవాలని కూడా వదలకుండా పాడు చేసేవాళ్ళు కాబట్టి ఇంకా ఎక్కువగా జౌహర్ అనే పద్ధతి జరుగుతూ వచ్చింది. అలాగే 1100 CE తరువాత మెల్లగా బ్రాహ్మణ వర్ణంలో కూడా కొన్ని చోట్ల ఈ సతి అనేది మొదలైంది. ముందు ఓన్లీ అరుదుగా రాజకుటుంబాల్లో మాత్రమే ఉండేది. ఇక్కడ ఒక వింత కోణం ఉంది. మనుషులు మాత్రమే ఇలా ఆలోచించగలుగుతారేమో. 1000 CE ప్రాంతాల్లో వచ్చిన కొన్ని రచనల్లో బ్రాహ్మణ వర్ణం వాళ్ళు కావాలనుకుంటే, అంటే వాళ్ళు అలా చేయాలనుకుంటే చెయ్యొచ్చు అని రాయడం మొదలుపెట్టారు. ఈ 1000 CEలో వచ్చిన రచనలు కూడా చెయ్యాలి అని లేదు, కావాలనుకుంటే వీళ్ళు కూడా చెయ్యొచ్చు అని ఉంది. ఇక్కడ ఈ వింత కోణం అన్నాను కదా, అదేమిటి అంటే ఈ 1000 CE సమయానికి సతీ చేసుకున్న స్త్రీలకి ఒక గొప్ప త్యాగం చేసినట్టు, భర్తల వీర మరణానికి వీళ్ళు కూడా ఒక గొప్ప స్థాయిని ఇచ్చినట్టు చరిత్రలో రాయడం మొదలైంది. సో మిగతా వాళ్ళు కూడా అదేదో గొప్ప విషయం అన్నట్టు మార్పులు చేసుకుంటూ కావాలంటే సతీ చేసుకోవచ్చు అని రాయడం మొదలుపెట్టారు. అది పట్టుకుని చూసారా ఇలా బ్రాహ్మణులు చేసుకోవచ్చు అని రాసేశారు అని వెధవ ప్రాపగాండా అంతా చేశారనమాట. అప్పటికి పార్ట్ 1లో మనం చూసాం. అదే సమయంలో ఖండన కూడా చేశారు, నిషేధించారు. అది గమనించండి. ఏదో సోషల్ మీడియాలో లైక్స్ రావాలి అనే ఒక ముష్టి ఆలోచన లాగా అదేదో గొప్ప కీర్తి వస్తుంది సతీ చేసుకుంటే అన్నట్టు ఒక సామాజిక భావన అనేది కలిగింది. అందుకే అన్నాను మనుషులు మాత్రమే ఇలా ఆలోచిస్తారేమో గాని. తరువాత 1200 CEలో మనకి రాజ్పుత్ కుటుంబాల్లో ఈ సతీ ప్రథ అనేది కనిపిస్తుంది. ఇది సతీ కన్నా జౌహర్ అని అనాలి. అండ్ చరిత్రకారులు ఈ జౌహర్ విధానం అనేది ముఘల్ ఆక్రమణల సమయంలోనే మొదలైంది, పెరిగింది అని చెప్తూ వచ్చారు. అంతకన్నా ముందు అసలు లేదా రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కడ అంటే 842 CEలో ఒకటి, 890లో ఒకటి కనిపిస్తాయి. మళ్ళా 1200 దాకా మనకి రాజస్థాన్ రాజ్పుత్ కుటుంబాల్లో కనిపించదు. అన్నిటికన్నా ప్రముఖంగా మనకి కనిపించే జౌహర్ ఎగ్జాంపుల్స్, సతీ కూడా కాదు, జౌహర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే 1295 CEలో జైసల్మేర్లో అలావుద్దీన్ ఖిల్జీతో యుద్ధం జరిగినప్పుడు, మళ్ళా 1533 CEలో చిత్తోడ్లో అక్బర్ చేసిన క్రూరమైన ఆక్రమణలు అయినప్పుడు ఈ 2 ఇన్స్టెన్సెస్ లో మనకి కనిపిస్తుంది. అలా 1300 నుంచి 1800 CE సంవత్సరాల మధ్యలో అలా పెరుగుతూ మెల్లగా రాజ్పుత్ రాజులు ఆపడానికి కూడా ట్రై చేస్తూ మెల్లగా తగ్గుతూ వచ్చాయి. చాలా క్లియర్గా ఆ సమయంలో ముఘల్ దాడుల నుండి కాపాడుకోవాలని చచ్చినట్టు ఆత్మార్పణ చేసుకునేవాళ్ళు అని క్లియర్గా చరిత్రకారులు రాశారు. ఎవరైతే ఈ ముఘలులు ఓ గొప్ప కల్చర్ తెచ్చారు అని పొగుడుతూ ఉంటారో వాళ్ళకి ఈ విషయం చెప్పండి. చిన్న పిల్లల శవాలని కూడా వదిలేవారు కాదు. సిగ్గుండాలి సపోర్ట్ చేయడానికి. ఏ బెంగాల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ కాల్చేశారు అని ఈ యూరోప్ వాళ్ళు రాస్తూ వచ్చారో, ఇందాక మనం మాట్లాడుకున్న మిడీవియల్ పీరియడ్ లో అంటే దాదాపు ఓ 8వ శతాబ్దం నుండి ఓ 16వ శతాబ్దం వరకు ఏ సతీ రికార్డ్స్ అనేవి బెంగాల్లో మనకి ఆధారాలతో కనిపించలేదు. కుల్లుక భట్టు కూడా ఎక్కడా సతీ గురించి మాట్లాడలేదు. జిముతవాహనుడు సతీప్రత గురించి ఎక్కడా మాట్లాడలేదు. దానికి తోడుగా వైధవ్యం చెందిన వాళ్ళకి ఉన్న ఆస్తి హక్కుల గురించి మాట్లాడాడు. అలా మెల్లగా టైం పెరుగుతూ రచనల్లో సతీ ఉండేది, సతీ అనేది ఏదో గొప్ప త్యాగము, వీరవర్ణం పొందిన వాళ్ళకి భార్యలు చేసే త్యాగముగా ఇలా పొగడ్డం అనేది మనకి కనిపిస్తుంది. సో అలా టైం పీరియడ్లో మనం చూసుకుంటే 1400 CE నుండి 1800 CE వరకు అంటే 400 ఏళ్లలో పూర్తి భారత్లో, ముఖ్యంగా రాజస్థాన్, సెంట్రల్ అండ్ సౌత్ ఇండియాలో మనకి టోటల్గా 263 కేసులు కనిపిస్తాయి. 400 ఏళ్లలో 263 కేసులు. అవి కూడా ఈ 400 ఏళ్ళు ముఘల్, అరబ్ లేదా ఈ కొలోనియల్ వలస పాలకుల ఆక్రమణల్లో మనం పోరాడిన సమయమే. అలాగే మరాఠా సామ్రాజ్యంలో అక్కడక్కడ మనకి కొన్ని కేసెస్ కనిపించినా చాలా క్లియర్ గా ఆపడానికి ప్రయత్నించినట్టు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. శివాజీ మహారాజు తన తల్లి జీజాబాయి గారు సతీప్రత చేసుకుంటానంటే ఆపేస్తాడు. అలాగే రాణి తారాబాయి, అహల్యాబాయి హోల్కర్ భర్త మరణం తర్వాత కూడా రాణులుగా, రాజమాతలుగా బ్రతికారన్నది అన్నిటికన్నా ప్రముఖ ఎగ్జాంపుల్స్. అలాగే రాణి దుర్గావతి కూడా.
వీడియో ఎండ్ చేసే ముందు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 400 ఏళ్ల సమయంలో 263 కేసులు కనపడ్డాయి. అదే టైం పీరియడ్స్ లో ఆపటానికి కూడా ప్రయత్నించారు. 2 ఈ 400 ఏళ్ల సమయానికి ముందు అరబ్ ముఘల్ ఆక్రమణల సమయంలో ఈ కేసెస్ పెరిగాయి. దాని ముందు ఎన్నో వందల ఏళ్ల ముందు అక్కడక్కడ కేసులు కనిపించాయి అంతే. అది కూడా చూసాం కదా, 800 ఏళ్లకొకసారి 500 ఏళ్లకొకసారి. అప్పుడు కూడా ఖండించడము ఆపడానికి ప్రయత్నించినట్టు క్లియర్ గా మనకి కనిపిస్తుంది. 200 ఏళ్ళు 500 ఏళ్ళు 800 ఏళ్ళు అని చాలా సింపుల్ గా అనేస్తున్నాను అనుకుంటారేమో. యాక్చువల్ గా ఎంత కాదనుకున్నా అవి చాలా ఎక్కువ సమయం ఉన్న లాంగ్ పీరియడ్సే. మరి ఏ రాజైనా నిర్మూలించాడా? మా బ్రిటిష్ తాతలే నిర్మూలించారు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏ రాజైనా నిర్మూలించేలాగా రూల్స్ పాస్ చేశాడా అంటే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే అసలు అది సమాజంలో ఒక ప్రామాణికంగా లేదా అందరూ ఫాలో అయ్యేలాంటి విధానంగా వైడ్ స్ప్రెడ్ గా దేశమంతా లేదా రాజ్యమంతా ఉంటే కదా స్పెషల్ గా బ్యాన్ చేయడానికి. కొన్ని రాజ్య కుటుంబాల్లో కొంతమంది అలా చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేశారు. అంతేగాని బ్యాన్ చేయాల్సినంతగా సమాజంలో అది వైడ్ స్ప్రెడ్ గా ఉంటే కదా బ్యాన్ చేయడానికి. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్ పాయింట్, బ్రాహ్మిన్స్ అంటే మన సూడో సెక్యులర్లకి చాలా చాలా ప్రేమ అనమాట. బ్రాహ్మిన్సే ఈ స్త్రీలను తీసుకెళ్లి చితుల్లో తోసేశారు, వీళ్లే ఈ రూల్స్ పెట్టారు అని నోటికొచ్చింది చేతికొచ్చింది రాసి పడేశారు. ఇక్కడ ఈ సూడో సెక్యులర్ గాళ్ల కోసం ఒక పాయింట్, ఎన్నో సందర్భాల్లో సతీప్రథ చేసుకుంటా అనే మహిళలని బ్రాహ్మణులే ఆపే ప్రయత్నం చేశారు అని చరిత్రకారులు క్లియర్ గా రాశారు. అబ్బబ్బా, ఎంతమంది సూడో సెక్యులర్లకి పుష్ఠభాగంలోంచి రాకెట్లోంచి వచ్చినట్టు మంటలు వచ్చి ఉంటాయో ఈ సెంటెన్స్ వినుండగానే. సరే, నెక్స్ట్, మరి అలా చేసినప్పుడు ఎందుకు ఇలా రాశారు, బ్రాహ్మణుల మీద ఎందుకు అంటగట్టారు అంటే ఇది ప్రతి వక్రీకరణలో ఉన్న అలవాటే. వర్ణ వ్యవస్థ నుండి సతీ దాకా నోరు మెదపకుండా ఎంత నింద వేసినా పడుంటారు కదా, అందుకని రాసి పడేశారు. దానికి తోడు యూరోపియన్స్ కావాలనే బ్రాహ్మణ వర్ణంపై విషం కక్కారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేద్దామనుకున్న పని ఏంటది, విగ్రహారాధనను నాశనం చేయడము, ఇక్కడ సభ్యతను నాశనం చేయడము, వాళ్ళ మతంలోకి మార్చుకోవడం. ఈ మూడిటిని పాపం చావనైనా చస్తాం గాని కృష్ణారామ అనటం మాత్రము మానము అనే బ్రాహ్మణులు ఆపేశారాయే. అంటే వాళ్ళ ప్లాన్లు ఫెయిల్ చేశారన్నమాట. ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనుకునే వాళ్ళు ముందు టార్గెట్ చేసేది ఈ నోరు మెదపని బ్రాహ్మణులనే. ఇది మనకి చాలా ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఉత్తనిధులు ఉన్నాయి, ద్రవిడవాద అంటూ ఎందుకు పనికిరాని ఫేక్ థియరీలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఆ పెరియార్ రామస్వామి బ్యాచ్ వాళ్ళు కూడా ముందు నుంచి బ్రాహ్మణులనే టార్గెట్ చేశారు. ఎగ్జాంపుల్ చూడండి, ఏదో కావాలని ఒక వర్ణానికి సపోర్ట్ చేస్తున్నా అని కాదు. టోమా ప్రెస్ అనే పోర్చుగీస్ ట్రావెలర్ 1500లో ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్, ఇండియా, జపాన్ దాకా తిరిగాడు. తాను ఇండియాకు వచ్చి రాసిన సుమా ఓరియంటల్ అనే తన పుస్తకంలో ఏం చెప్తాడో చూడండి. ఒక బ్రాహ్మణుడు తనని రాజుని చేసిన ఇతర మతం మాత్రం పుచ్చుకోడు. సో క్లియర్ గా మత మార్పిడి అనే ఎజెండా ఉండేది, అది ఈ పేద బ్రాహ్మణుడు పాడు చేశాడాయే. అలాగే నెక్స్ట్, ఇదో దరిద్రమైన చాలా అందరికీ తెలియాల్సిన ఎగ్జాంపుల్, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఎవడైతే గోవాకి వచ్చి హిందువులను చంపి గోవా ఇంక్విజిషన్ అనే ఒక అతి దారుణమైన క్రూరమైన మారణకాండని జరిపేలాగా చేశాడో ఆడేమంటాడో ఒకసారి చూడండి. మళ్ళీ ఇంతమంది చంపినోడు సెయింట్ అంట. సరే, ఇక్కడ క్లియర్గా ఆ మనిషి ఏం చెప్తాడో చూద్దాం. బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు అడ్డుపడకపోయి ఉంటే ఇక్కడ వాళ్ళందరినీ కూడా మత మార్పిడి చేసేవాడిని నేను. తాను ఇండియాలో ఉన్నన్ని ఏళ్లలో కేవలం ఒకే ఒక్క యంగ్ బ్రాహ్మణ్ని మాత్రమే మతం మార్చగలిగాడు అని తన లెటర్స్ లో చాలా బాధపడిపోతూ రాస్తాడనమాట. అండ్ అదే లెటర్ లో చాలా చోట్ల బ్రాహ్మణుల మీద, సనాతన ధర్మం మీద విషం కక్కుతాడు. ఒక్కసారి ఆత్మాభిమానం, మాతృభూమి మీద ప్రేమ, గౌరవం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మతోన్మాది పేరుతో ఉన్న స్కూల్స్ లో మీ పిల్లల్ని జాయిన్ చేసే ముందు గోవాలో ఇతనికి అంకితం చేసిన ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళి దన్నాళ్ళు ఫోటోలు దిగే ముందు ఒక్కసారి ఆత్మాభిమానంతో, సిగ్గుతో ఒక్కసారి ఆలోచించండి, ఎవడి పనికి మాలిన మెమరీకి గౌరవం ఇస్తున్నాము అని. గోవా ఇంక్విజిషన్ మీద సపరేట్ గానే ఒక వీడియో వస్తుంది ఈ ఛానల్లో. అది ఎంత క్రూరం, ఎంత మతోన్మాదం అనేది అందులో చూద్దాం. అలా ఎన్నో సందర్భాల్లో మొదలయ్యి సతీప్రతలో కూడా బ్రాహ్మిన్స్ అనే వర్ణం వాళ్ళ మీద వీళ్లే చేయించారు అనే ఒక ప్రచారం కూడా చేసేశారు. సో మిత్రులారా, పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో సతీప్రత అనేది మన శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు అని, అది కేవలం కొన్ని చోట్ల కొంతమంది
సొంత నిర్ణయంగా తీసుకున్నారని, బ్రిటిష్ వాళ్ళు చెప్పినంత ఎక్కువగా అసలు జరగలేదని అండ్ ఎందరో రాజులు అప్పటి పండితులు ఆపారు అని చారిత్రక ఆధారాలతో సహా మనం చూసాం. నెక్స్ట్ పార్ట్ లో ఈ యూరోప్ వాళ్ళు, ముఖ్యంగా బ్రిటిష్ అండ్ మిషనరీ బ్యాచ్ లోళ్ళు ఎంతగా పెంట చేసి కట్టుకథలు అల్లి సతీప్రత అనే ప్రాపగాండా చేశారో చూద్దాం. అప్పటి వరకు ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండింటిని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసే ఆడియన్స్ లో 78% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఈ వీడియో మీకు మన దేశానికి పనికొస్తుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎక్కువ మందికి యూట్యూబ్ ఈ ఛానల్ ని చేర్చేలాగా సహాయం చేయండి. పార్ట్ 3లో బ్రిటిష్ అండ్ మిషనరీల దిక్కుమాలిన కుట్రలు అనేవి చూద్దాం. మళ్ళీ కలుద్దాం. జై భవానీ, జై శ్రీరామ్, జై భారత్. దసరా శుభాకాంక్షలు మీ అందరికీ మరోసారి.